మరి తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లని మనల్ని ఊరిచ్చిండు. మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా అని నేను అడుగుతున్నా. ఎవరికైనా వచ్చిందా? ఎవరైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నారా? కానీ ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి శాఖలో గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించి ఆనాటి ప్రభుత్వం రద్దు చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు పేదోడి మీద కుట్ర చేసి పేదవాడికి ఇల్లు ఉండొద్దు, పేదవాడు ఎప్పుడు అడుక్క తినేటట్లనే ఉండాలి, వాళ్ళ మోచేతి నీళ్లు తాగాలి అన్నట్టుగా వ్యవహరిస్తే మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈరోజు మొదటి సంవత్సరంలోనే పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని 4.5 లక్షల ఇండ్లు, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి పేదవాడికి ఇల్లు అనుమతి వస్తే 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఆ పథకాన్ని మీ జిల్లాలోనే, ఖమ్మం జిల్లాలోనే భద్రాద్రి రాముల వారి సాక్షిగా మనం ఆ పథకాన్ని ప్రవేశపెట్టుకున్నాం. గృహ ప్రవేశాలు కూడా మళ్ళీ ఇక్కడనే వచ్చినాం. సన్న బియ్యం ఈ పథకాన్ని ఒక గిరిజనుడు ఇంట్లో నేనే స్వయంగా ఖమ్మం వచ్చి ఏ బియ్యం అయితే మనం ఉచితంగా ఇస్తున్నామో ఆ బియ్యంతోనే వడ్డిస్తే ఆ బియ్యంతోనే అన్నం ఈ ఖమ్మం జిల్లాలోనే నేను తిన్నా. ఈరోజు ఈ ఖమ్మం జిల్లాలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి పేదవాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి వచ్చి మొదటి సంవత్సరంలోనే 4.5 లక్షల ఇండ్లు పేదవాళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. మళ్ళీ ఏప్రిల్ తర్వాత 2వ విడత కూడా పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ఉన్న పేదలకు కూడా ఇండ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వాస్తవంగా 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారి చేతికి 20 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి. 20 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినావో నాకు తెలియదు. కానీ ఒకవేళ ఆనాటి ప్రభుత్వం సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు కట్టున్నా 10 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదవాళ్లకు కట్టించి ఉండే అవకాశం ఉండే. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరు మీద పేదల్ని దగా చేసిండు తప్ప ఏ ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలే. అందుకే ఈనాడు ప్రతి సంవత్సరం మన వెసులుబాటును బట్టి ప్రతి పేదవాడికి, చివరి పేదవాడికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లను కొనసాగిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఈనాడు మన ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఎక్కడ కూడా రాష్ట్రాలు వేరైనా, ఈనాడు ఆ పార్టీలు వేరైనా, వాళ్ళ కుటుంబాలు వేరే పార్టీలో ఉన్నా ఎన్టీ రామారావు గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తుంది. అది అమలు చేయడానికి నా సహచర మంత్రివర్గ మిత్రులందరూ ఇవాళ మనకు సహకరిస్తున్నారు.